మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరమ శివభక్తుడు. అనునిత్యం శివుని పూజిస్తూ ఉంటారు. ఈరోజు మోడీ గారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. శివుడు కాంతి స్తంభంగా ఉద్భవించిన పవిత్ర ప్రదేశాల్లో సోమనాథ్ ఒకటి. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. గర్భగుడిలో ఉన్న శివలింగం గాలిలో తేలుతున్నట్లుగా ఉంటుంది. బంగారం ఉత్పత్తి చేయగల శక్తి ఈ జ్యోతిర్లింగానికి ఉంది. పురాణాల ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడు దక్షుడి శాప నుండి విముక్తి చేసిన శివుడు ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయం. ఇక్కడ శివుడు సోమనాథుడయ్యాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. సోమనాథులో త్రివేణి సంగమం కూడా ఉంది. ఇక్కడ హిరాని, కపిల, సరస్వతి నదులు కలుస్తాయి. భక్తులందరూ ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి సోమనాథుని దర్శించుకుంటారు. కుదిరితే మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. హరహర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీ పతయే, హరహర మహాదేవ.